భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూయెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో నాటి రాజ్యాంగ నిర్మాత మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు ఇవ్వమని చెప్పబడలేవు. గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లని కొట్టేసింది. గత అనుభవాలు ఉన్నాయి. రాజ్యాంగం ఇవ్వద్దని చెప్పింది. అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. నేను మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ను చేయలేదు, బీసీ కోటా కిందనే అజారుద్దీన్ను మంత్రిని చేసినా అని చెప్పమన్నారు. అప్పుడు బీసీలు ఏం చేయాలనో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు. బీసీ సమాజం ఆలోచిస్తుంది ఆ రోజు. మిగతా రెండు కూడా బీసీలకు ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు మిగతా రెండు కూడా బీసీలకి అజారుద్దీన్కి అంత ఆగమాగమ ఇచ్చినావు కదా. మరి తెలుగులలో బీసీలు లేరా? హిందువులలో బీసీలు ఎవరు లేరా? ఒక హిందూ బీసీకి ఇంకా మాట్లాడాలంటే దేశానికి క్యాప్టెన్సీ ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని హెచ్సిఏ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే టికెట్లు అమ్ముకున్నోని తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చిండని ముఖ్యమంత్రి చెప్తే నేను ఏం మాట్లాడాలండి ఆయన గురించి? ఇక మీరు వచ్చి అజారుద్దీన్ కూడా బీసీ కోటాలంటే మరి మా బస్సు లక్ష్మీనరసయ్య గారు మాట్లాడాలి. తెలంగాణ నుండి బీసీలు అందరూ ఆలోచించాలి. ఇవాళ అజారుద్దీన్ బీసీ అయితే మరి అసలు బీసీలు ఆడుకోవాలి. మరి మిగతా రెండు కూడా ఇచ్చేయను ఉంటుంది. క్యాబినెట్ ఇంకా రెండు ఖాళీ ఉన్నాయి కదన్న. బీసీలకు 10 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అజారుద్దీన్ బీసీ కింద లెక్క పెడితే కూడా 4 అయినాయి కదన్న. ఇంకా 6 నింపురి. ఇవి ఎందుకు నింపట్లేదు అని అడిగితే ఇవి అన్నట్టు కథలు డొంక తిరుగుడు సమాధానాలు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.